అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సార్ ఏంటి సార్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో తిరుపతిలో అయితే ప్రస్తుతం వర్షం మొదలైంది. మొదలవడం అంటే కాస్త చినుకులైతే వచ్చి వెళ్ళిందిలేండి. మరీ బీభత్సంగా అయితే ఏం లేదు తిరుపతిలో వర్షం. మీ ఊర్లో పరిస్థితి ఏంటో కూడా దయచేసి తెలియజేయండి. కామెంట్ రూపంలో కొంచెం షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. సో కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా ఉండబోతోంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు ఎట్లా మనల్ని తీసుకెళ్ళబోతున్నాయి, అంటే ఎటువైపుకి తీసుకెళ్తాయి, డౌన్ ట్రెండ్కి తీసుకెళ్తాయా లేదా అప్ ట్రెండ్కి తీసుకెళ్తాయా, కింద పడేస్తాయా లేదా పైకి మోసుకెళ్తాయా, ఇదండి మన సబ్జెక్టు. సో లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఒక రెడ్ బార్ నుంచి వెరీ వెరీ గ్రీన్ బార్లోనే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మనము. అరౌండ్ 24,700 నుంచి 25,200 దాకా, 160 దాకా వచ్చి క్లోజ్ అయింది. సో ఓవరాల్గా 25,000 మీదన మార్కెట్ అనేది సస్టైనబుల్గా ఉంది ప్రజెంట్ అయితే రేపు వారం అంతా కూడా మార్కెట్లో జియోపొలిటికల్ న్యూస్ అది లేకుండా, యుద్ధ ప్రభావం లేకపోతే మార్కెట్లు కాస్త తిరిగి రీబౌండ్ అయ్యి పైకి వెళ్ళే అవకాశమే చూపిస్తోంది. కాకపోతే అక్కడక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. అరౌండ్ 25,250 లేదా 300కి వచ్చినప్పుడు అక్కడ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్స్ రావడం అనేది తప్పనిసరి. ఒకరోజు గ్రీన్ బార్లో ఓపెన్ అయిన నిఫ్టీ సెకండ్ డే ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ కోసం అని చెప్పేసి రెడ్ బార్లోకి టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో మరొక విషయం ఏంటంటే ఓవరాల్గా రేపటి వారం అంతా కూడా భీకరమైనటువంటి వోలటాలిటీ ఉంటుంది. బహుశా 26,000 మార్కును టచ్ చేయొచ్చు, లేదా 24,500 మార్కును ఒక్కసారి టచ్ చేయొచ్చు. సో 24,500 మీదన ఉన్నంత దాకా నిఫ్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. నిన్న మీకు చెప్పాను 24,750 అని చెప్పాను. కాకపోతే టైం డికే వల్ల కొన్ని పాయింట్స్ అనేవి తినేయడం వల్ల నేను ఈరోజు ఒక ముందస్తు వార్నింగ్ లాగా మీకు చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి నిఫ్టీలో భీకరమైనటువంటి పోరే నడవబోతోంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే 24,750 దిగినంత వరకు మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇన్ కేసు ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉండి కొన్ని కంపెనీలు ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి వస్తే తప్ప మార్కెట్లు పడే అవకాశం లేదు. సో పడినా కూడా ఒక 500 పాయింట్లు ఇటు, 500 పాయింట్లు అటు ఉంది. సో 25,250 లేదా 300 దగ్గర ఒకసారి పుట్టుకొన్నట్లయితే అక్కడ నుంచి ఒక 50 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టుకొని మనము వెయిట్ చేయొచ్చు డౌన్ ట్రెండ్ వైపుకి. అది అక్కడ నుండి 25,000 మార్కును దాటి కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అరౌండ్ 24,900, 950 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా మార్కెట్లు అలా గనక డౌన్ ట్రెండ్కి రాకపోతే ఖచ్చితంగా రేపటి వారంలో ఏదో ఒక రోజున 26,000 మార్కును తాకే అవకాశం అయితే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది. ఎందుకనంటే మార్కెట్లు నిన్నటి రోజున 55,000 మీదనే మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో 55,000 మీదన క్లోజ్ అయింది కాబట్టి, అది కూడా 55,300 రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి, సో బహుశా 55,000 దాటి కిందకి వచ్చే అవకాశం అయితే చాలా వరకు తక్కువ. అరౌండ్ ఇంకొక 1000 పాయింట్లు ఉంది డౌన్ ట్రెండ్. 54,500 ఆ రేంజ్కి వస్తే అక్కడ కావాలంటే ఏదన్నా మనము బై సైడ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు.
సో ఒక 300 పాయింట్లు 400 పాయింట్లు పెరిగినప్పటికీ మనం కొద్దిగా సెల్ సైడ్ చూడొచ్చు అనమాట. ఈ టైంలో వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్స్కి రావడమే ఉత్తమం అంటాను నేనైతే. ఎందుకంటే రేపటి వారం మొత్తం మీద మార్కెట్లు సస్టైనబుల్గా ఉంటాయా అనేది అది కొద్దిగా క్వశ్చన్ మార్క్. ప్రాఫిట్ బుకింగ్స్కి ఎట్లాగో వస్తారు కాబట్టి అందరూ కూడా కాస్త సస్టైనబుల్గా ఉంటూ పార్షియల్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి. ఏ కౌంటర్లో అయితే స్మాల్ ప్రాఫిట్స్ కనిపించాయో అందులో పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఏ కౌంటర్లో అయితే ఇంకా వీక్ ఏ కౌంటర్స్ అయితే ఉన్నాయో వాటిల్లో మీరు పార్షియల్గా కాకపోయినా అట్లీస్ట్ మొత్తం బై చేసే ప్లాన్ అయితే చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మార్కెట్ రికార్డెడ్ హై దాటడానికి ఎంతో దూరం లేదు. ఆల్రెడీ లైఫ్ టైం హై దాటడానికి ఎంతో దూరం లేదు. సో అరౌండ్ ఇప్పుడు మనకి 25,160 దగ్గర నిన్న హైకి వచ్చింది కాబట్టి నిఫ్టీలో ఖచ్చితంగా ఒక 100 పాయింట్లు లేదా ఒక 90 పాయింట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఖచ్చితంగా పోనీ 100 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. 100 కాదండి, 1100 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది. 26,250 అండి లైఫ్ టైం హై నిఫ్టీ. అయితే 26,250 కాబట్టి అరౌండ్ 1100 పాయింట్లు 1200 పాయింట్లు వస్తే మార్కెట్ తిరిగి న్యూ హై టచ్ చేసే అవకాశం అయితే ఉంది. చెప్పలేం సార్, బహుశా రేపు వారం మొత్తం మీద కూడా పైకి వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. ఏదర్ కిందకైనా వెళ్ళొచ్చు. సో ఎటు చూసినా 1000 పాయింట్ల వోల్టాలిటీ అయితే చూపిస్తుంది నాకైతే. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్వే స్టాక్స్లో మంచి మూమెంటే వస్తుంది కాబట్టి ఈ టైంలో ఎక్కడైతే కింద అంటే లోయర్ లెవెల్స్లో ఎక్కడైతే కొన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు సెల్ చేసే ప్లాన్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకు చెప్పాలనుకుంటే ఈ వారం స్టాక్స్ గురించి నన్ను మాట్లాడమంటే నేను రామ్కి, పేటిఎం, అదేవిధంగా ఎయిర్టెల్ గురించి మాట్లాడతాను. ఎయిర్టెల్ నిన్న 2.8 అరౌండ్ 3% దాకా కింద పడ్డం మనం చూస్తున్నాం. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపటి రోజున కూడా మా ఎయిర్టెల్ని షార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కొంత దూరం అనేది వోల్టాలిటీతో అంటే స్మాల్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక 10% కిందకి పడే అవకాశం అయితే ఉంది. ఒక అరౌండ్ 10 to 20% స్టాప్ లాస్తో షార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎయిర్టెల్ అనేది, భారతీ ఎయిర్టెల్ అనేది ఇక్కడ నుంచి ఒక 20 to 30% కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎయిర్టెల్లో ఉంటున్నటువంటి వాళ్ళు. లోయర్ లెవెల్స్లో ఏమన్నా బై చేసి ఉంటే మాత్రం దయచేసి ఖచ్చితంగా వీటిని సెల్ చేసే ప్రయత్నమే చేయండి. ఎందుకు, లోయర్ లెవెల్లో మీరు బై చేశారు కదా, సో అది ఇప్పుడు మళ్ళీ పెరిగి కిందకు వస్తుంది. ఇక్కడ నుండి కూడా ఒక 15 to 20% కిందకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదేవిధంగా రామ్కి, పేటిఎం గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ నుండి కూడా ఒక 30% ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక 10% స్టాప్ లాస్తో ప్రజెంట్ బయింగ్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాసేపు మాట్లాడాలనుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది రేపటి వారం అంతా కూడాను అప్ ట్రెండ్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే అరౌండ్ 56,200కి 300కి వెళ్ళే అవకాశం అయితే నేను వెతుకుతున్నానండి. సో ఇన్ కేస్ ఒకవేళ అక్కడ కనుక వెళ్ళింది అంటే వెంటనే ఒక 100-200 పాయింట్లు కింద పడే అవకాశం కూడా లేకపోలేదు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో కంటిన్యూ అవుతుంది. 54,500 లేకపోతే 56,300 ఆ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రేంజ్లోనే రేపటి వారం అంతా కూడా మార్కెట్ అనేది ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో.
సో నిఫ్టీలో మళ్ళీ మనం మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీలో అరౌండ్ 2000 పాయింట్ల వోల్టాలిటీ అనేది కనిపిస్తుంది. అది కిందకి కావచ్చు లేదా పైకి కావచ్చు. కిందకి వెళ్ళినా ఒక 1000 పాయింట్ల కిందకి వెళ్తుంది, పైకి వెళ్ళినా ఓ 1000 పాయింట్లు తక్కువ లేకుండా పైకి వెళ్తుంది. సో కాబట్టి మార్కెట్లో రేపటి వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన లాభాలను పోగొట్టుకోకుండా చూసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.